రాష్ట్ర పరిపాలన ఏ విధంగా ఉంది? పరిపాలన అయితే ఏం లేదండి. హ్మ్. నెక్స్ట్ పరిపాలన చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. హ్మ్. ఎందుకంటారు? ఎందుకంటే ఈ రోడ్స్ వేయలేదు, ఇది హ్మ్. లేదు. హ్మ్. ఇప్పుడు రోడ్స్ అది బాగుంటేనే కదా ఇది కదా, ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు లేవు. హ్మ్. మరి ఇవన్నీ అంతకుముందు మనకి ఆంధ్ర రాజధాని లేదు. రాజధాని హ్మ్. లేకుండా ఎలాగ ఇది చేస్తున్నారు? హ్మ్. 3 రాజధానులు అది లేదు. ఆయన ఎక్కి 5 ఏళ్ళు అయింది కదా, ఒక రాజధాని అన్నా ఇచ్చేసారు. పోనీ 3 కట్టారా? అది హుహు. లేదు కదా. ఓకే. ఈ నవరత్నాల పథకాలు కావచ్చు, అవి కావచ్చు. అది పథకాలు ఇచ్చి జనాన్ని సోంబేరి చేయడం తప్పితే వేరే ఏం లేదు. అంతే. పోనీ మీకు 15,000 ఇచ్చారు సంవత్సరానికి. హ్మ్. అంటే నెలకి ఎంత పడింది? మరి నా 15,000 సంవత్సరానికి మీరు సరిపోతుందా మీకు? 1000, 1200 ఆ, నెలకి. 1200తో బతకగలరా మీరు? ఇవ్వాలంటే ఇప్పుడు ముసలి వాళ్ళకి వాళ్ళకి ఇస్తే ఏమైనా ఉపయోగం ఉంటుంది. హ్మ్. 45 ఏళ్ళ తర్వాత ఇస్తాము ఇది అంటే అదే వాళ్ళ 1500తో బతకలేరు కదా నెలంతా. అలాగని మనం ఫుల్గా ఇవ్వడానికి కూడా వాళ్ళ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు. అవును. ఇప్పుడు గవర్నమెంట్ జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదు. హ్మ్. కానీ ఓకే. ఎన్ని మార్కులు ఇస్తారని జగన్మోహన్ రెడ్డి పరిపాలన? 40 కన్నా ఎక్కువ కష్టమే. ఏమండి? 40, పార్టీ. 100 ఓకే. 40 జస్ట్ పాస్ చేసేది. అంతే. ఓకే. అది కూడా పథకాలు, పింఛన్లు దాని తీసుకుంటూ. మూలనే ఇప్పుడు పింఛన్ అది ఇవ్వచ్చు, కానీ పథకాలు అది వేస్ట్ కదా. ఓకే. ముసలి పింఛన్లు ఇస్తే అది వేరే. ఇప్పుడు బియ్యం సో, ఇస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు పరిపాలనకి, జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి తేడేందండి? తేడా అంటే ఆయన అదే రాజధాని మన దగ్గర అంతకుముందు రాజధాని లేదు, అది కట్టారు, దాన్ని అనవసరంగా పడుకోబెట్టారు. హ్మ్. ఉద్యోగాలు కల్పించారు. ఇప్పుడు హ్మ్. హైదరాబాద్ డెవలప్ చేయడానికి ఆయనే కదా కారణం. వేరే ఎవరు? పునాది ఆయన వేసాడు, తర్వాత బిల్డింగ్ అంతా ఇది కట్టి ముందర పునాది కదా మెయిన్.